ఈ కథలో ఒక రాజ పట్టాభిషేకం ఒకరిని హ్యూమిలేట్ చేయడం వల్ల ఇంకొకరిని చంపడం వల్ల యుద్ధానికే దారితీస్తుంది. ఏమైందంటే యుధిష్ఠిరుడు, పాండవులు ఇంద్రప్రస్థం కట్టుకున్నారు. ఆ తర్వాత భరతఖండంలో ఉన్న ప్రతి ఒక్క రాజుని పిలిచారు. ఎందుకంటే వాళ్ళ పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ వచ్చిన రాజులతో పాటు దుర్యోధనుడు కూడా వస్తాడు. దుర్యోధనుడు వచ్చి చూస్తాడు. చూసి వీళ్ళకి ఏమి ఇవ్వలేదు, మనం ఒక చిన్న ఫారెస్ట్ ఇచ్చాము, ఆ ఫారెస్ట్ నే వీళ్ళు ఇంత మంచిగా కట్టేసుకున్నారని చెప్పి జలసీగా ఫీల్ అయిపోతాడు. అక్కడ అన్ని చూస్తూ వెళ్తున్నప్పుడు ఒక పాండ్ ఉంటుంది, వాటర్ పాండ్, అందులో అడుగు పెట్టేస్తాడు. అదే వేలో వెళ్తున్న ద్రౌపది చూసి ఏం చేస్తారంటే నవ్వుతారు. నవ్వి బ్లైండ్ పేరెంట్స్కి బ్లైండ్ కొడుకే పుడతాడు అని చెప్పి ఎక్కిరిస్తుంది. ఆ మాట తీసుకోలేకపోతాడు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ద్రౌపదిని కూడా ఇట్లనే హ్యూమిలియేట్ చేస్తాను, నేను ఈ విధంగానే హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పి మాట తీసుకుంటాడు. అండ్ సెకండ్, అందరూ కూర్చొని రాజపట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ గెస్ట్ ఆఫ్ హానర్ ఉంటారు కదా, అలా ఎవరైనా పిలుస్తారా అంటే కృష్ణుడిని పిలుస్తారు పాండవులు. ఎందుకంటే కృష్ణుడి హెల్ప్తోనే మేము ఇంతవరకు వచ్చామనేసి వాళ్ళు నమ్మారు కాబట్టి. కృష్ణుని పిలిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ శిశుపాలకుడు ఉంటాడు. శిశుపాలకుడికి కృష్ణుడికి అసలు పడదు. ఇంతమంది రాజులుండగా మీరు ఎందుకు కృష్ణుడిని పిలిచారు అని చెప్పి కృష్ణుడిని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. శిశుపాలకుడు వాళ్ళ అమ్మకు ఒక మాట ఇచ్చుంటాడు కృష్ణుడు, నీ కొడుకు 100 మిస్టేక్స్ చేయొచ్చు, 101 మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తా అంటాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, లేచి చెప్తాడు, 100 సార్లు నువ్వు తప్పు చేసావు, ఇంకొకసారి తప్పు చేయొద్దు, ఖచ్చితంగా చంపేస్తాను అంటాడు. పట్టించుకోకుండా ఇంకోసారి చెప్తాడు. అంతే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో తల దగ్గర కింద పడిపోతుంది. సో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఒక యుద్ధానికి దారి తీస్తుంది. అండ్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో.